వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. రామాయంపేట మున్సిపాలిటీలో 2 కోట్ల అవినీతి జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేట టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కమిషనర్ దేవేందర్ 2 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆరోపించారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతికి జిల్లా అధికారుల సహకారం, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. బ్లీచింగ్ పౌడర్, చెత్తబుట్టల కొనుగోలు, మొక్కల కొనుగోలు, రోజువారీ వాహనాల డీజిల్ అవినీతి అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. గతంలో ఉన్న చెత్తబుట్టలతో పాటు మరి 12,600 చెత్తబుట్టలు కొనుగోలు చేశారని తప్పుడు పత్రాలు చూపిస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు, అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో, బంద్ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అందరికి నమస్కారం. ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున అందరికి నమస్కారం. ఈరోజు రామాయంపేట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు, మీరు అందరూ వచ్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. మేము రామాయంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కమిషనర్ గారి ఫ్రాడింగ్ అంటే ఆయన చేసే అక్రమాల గురించి మేము గతంలో ఆర్టీఐ యాక్ట్ కింద కూడా ఇచ్చినాం. దానికి కూడా కరెక్ట్గా రెస్పాన్స్ రాలే. అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే, పాలకవర్గం 2025 జనవరి 27 వరకు కంప్లీట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేయాలి. గతాల 5 సంవత్సరాలు రామాయంపేట మున్సిపాలిటీలో మంత్లీ ఎంత ఖర్చు అయింది, డీజిల్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ, రిపేరింగ్ విషయంలో కానీ ఏదైనా 5 సంవత్సరాలు ఎంత మెయింటెనెన్స్ అయింది, ఇప్పుడు 1 ఇయర్ లోపల నెలకు ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, చాలా ఘోరంగా ఉంది. అది ఎవరు చేస్తున్నారు? కమిషనర్ గారు ఒక్కరు చేస్తున్నారా, ఇంకెవరన్నా ఉన్నారా? దాంట్లో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడుస్తుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళకి తెలుసా తెలియదా అనేది కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఇంచుమించు ఈ సంవత్సరం కాలంలో మాకున్న సమాచారం బట్టి ఒక 2-2.5 కోట్లు వరకు కూడా కొంచెం ఫ్రాడ్ అయిందని మాకు తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా కొన్ని వెహికల్స్ కూడా కొన్నారు. వాళ్ళు ఏంటంటే ఆకా అని దాని సంస్థ నుంచి కొన్నామని చెప్తున్నారు. దానికి కూడా దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. గతంలో కూడా ఒకటి ఏది వైకుంఠధామం రథం తెచ్చిరు, దాంట్లో కూడా ఏదైనా అవకతవకలు ఉన్నాయని మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే బయటకు ఇక్కడికి రేట్ చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అది కూడా ఎంక్వైరీ చేయాలి. గతంలో ఇది ఎంక్వైరీ చేయాలి, ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా మేము గతంలో ప్రతి ఇంటికి బుట్టలు పంచడం జరిగింది, డస్ట్బిన్స్. ఆ డస్ట్బిన్లు కూడా మేము పంచిన తర్వాత 1015 మంది బుట్టలు మున్సిపాలిటీలో ఉన్నాయి. దానికి ఈ కమిషనర్ ఏం చేసిందంటే దాంట్లో కొన్ని బుట్టలు తీసుకొచ్చి ఈరోజు ఊర్లో పంచుతున్నాడు. దానికి సంబంధించి 32 లక్షలు ఎంబీ చేసుకున్నాడు. అది కూడా ఒక కాపీ మీకు పెడుతున్నాము. ఈ 32 లక్షల్లో ఎంత ఫ్రాడ్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. 12,600 బుట్టలు తెచ్చిన అంటున్నాడు. 12,600 బుట్టలు అయితే తేలే, ఎన్నో కొన్ని తీసుకొచ్చి నామమాత్రంగా తీసుకొచ్చి చేస్తున్నాడంటే ఇంచుమించు దీంట్లో ఎంత ఫ్రాడ్ అయినది. దానికి సంబంధించి లీడర్లకు సంబంధం ఉందా, అఫీషియల్గా కలెక్టర్ జేసీ గారికి ఇట్లా సంబంధం ఉందా, లేదా కమిషనర్ గారికి? దయచేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎంక్వైరీ ఇట్లా చేయనట్టయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఎందుకంటే ఈయన ఈ 12,600 బుట్టాలని అనేది నేను ఆకాశ సంస్థ నుంచి కొన్నట్టు ఒక పేపర్ ఇచ్చిండు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దయచేసి దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ ఎంక్వైరీకి ఇట్లా చేయనట్టయితే ఒక 1 వీక్ 10 డేస్ చూస్తాం. తర్వాత పెద్ద లెవెల్లో మేము రోడ్డుపై కూర్చొని రోడ్డును స్తంభింపజేస్తాం. ఊరును కూడా బంద్ కూడా పిలిపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. దయచేసి ఈ విషయంలో ఈ 1 ఇయర్, గతంలో 5 సంవత్సరాలు
మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ 1 ఇయర్లో ఎంత ఫ్రాడ్ అయింది అనేది మీకు తెలుస్తుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. 27th జనవరి రోజు మేము పాలకవర్గం దిగిపోయే రోజు మా ఫండ్ ఏంది అనేది ప్రెస్ మిత్రులు చెప్పినాం. ఎస్డిఎఫ్ అంటున్నారు దయచేసి అనేది 10,50,00,000 ఉండే. తర్వాత మళ్ళా కూడా 15th ఫైనాన్స్ వచ్చింది గతంలో. తర్వాత జనరల్ ఫండ్ కూడా ఎంత ఉన్నది అనేది ఆ రోజు మీ ప్రెస్ మిత్రులకు చెప్పినాం. అదొకసారి చూసుకోండి, ఎందుకంటే కరెక్ట్ ఐడియా లేదు. కాకపోతే 15th ఫైనాన్స్ అనేది మాత్రం ₹1,50,00,000 చిల్లర ఉండే, అది చెప్పినాం. మళ్ళీ 15th ఫైనాన్స్ కూడా వచ్చింది. ఆ 15th ఫైనాన్స్ అనేది కూడా ఎట్లా యూజ్ చేసిండో కొంచెం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మా మనవి. ఎప్పుడు కూడా ఇక్కడ ఉండడు రామాయంపేటలో. ఆయన 1 o'clock వస్తాడు, 4 o'clock వెళ్ళిపోతాడు. దయచేసి ప్రెస్ మిత్రులకు కూడా తెలుసు, అది కూడా చూడండి. ఆయన మీద టోటల్గా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 10 రోజుల లోపల ఎంక్వైరీకి ఇలా కాకపోతే మాత్రం పెద్దల వల్ల మేము రోడ్డు మీద బైఠాయిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. డీజిల్ కూడా రామాయంపేటలో ఆయన వెహికల్ అలవెన్స్ అని 35,000 తీసుకుంటాడు. కాకపోతే పర్సనల్ డీజిల్ కూడా కామారెడ్డికి వచ్చి కూడా వాళ్ళ దోస్తులు వచ్చి కూడా ఇక్కడ డీజిల్ పోసుకుంటున్నారని తెలిసింది. అది గతంలో నెలకెంత డీజిల్ పోసుకున్నారు, ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో దయచేసి ఎంక్వైరీ చేయాలి. అందులో కూడా ఒక 2 వెహికల్స్ ఖరాబ్ అయినాయి. ఆ ఖరాబ్ అయిన దానికి కూడా డీజిల్ తీసుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. దయచేసి ఇవన్నీ కూడా టోటల్ మున్సిపాలిటీ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. గతంలో మేము 5 సంవత్సరాలలో ఎంత బ్లీచింగ్ పౌడర్ వాడిందనేది ఒక అకౌంట్ ఉంటుంది. ఈ సంవత్సరంలో ఎంత బ్లీచింగ్ పౌడర్ అనేది అకౌంట్ ఉంది. ఇంచుమించు 15 నుంచి 18 లక్షల ఖాళీ బ్లీచింగ్ పౌడర్ చల్లినా అని చూపిస్తున్నాడు. అదొకసారి చూడండి. అదేవిధంగా ఇంటింటికి మొక్కలు మంచిగా అని కూడా అది ఎన్ని లక్షల బిల్లు పెట్టిండ్రో ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఈ మూడిట్లలోనే లక్షలలో ఇంచుమించు ₹1,00,00,000 వరకు ఫ్రాడ్ కనిపిస్తుంది. బుట్టలల్లో, బ్లీచింగ్ పౌడర్లో, అదేవిధంగా నర్సరీ దాంట్లో. అంటే ఆయన చేసిన కార్యక్రమాలు దయచేసి ఈ కాంగ్రెస్ పెద్దలు, ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించాలి. లేని ఏడల మేము పెద్దల ఆందోళన చేపడతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఇంకొకటి, అది దేనికి పనిచేస్తుందో అర్థం కాదు. మున్సిపాలిటీ పక్కకు షాపింగ్ కాంప్లెక్స్ పైన ఒక షెడ్ వేసిండు. అది ఎందుకోసం వేసిండో కూడా వివరాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అందరు కూడా గతంలో ఉన్నప్పుడు చెత్త బండి ఏ విధంగా వచ్చింది, ఇంటింటికి ఏ విధంగా వచ్చింది, ఇప్పుడు ఏ విధంగా వస్తుంది కూడా ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మీరు ఎవరైతే లీడర్లు ఉన్నారో దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికైనా అతనిపై చర్య తీసుకోండి. రామాయంపేటను ఇంతకుముందు ఎలా చెత్త బండ్లు వచ్చినాయో ఎలా ఉన్నాయో మీరు ఒకసారి గమనించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.